Yes. Hello students. So welcome back again to free law classes by Target Academy. So previous class లో మనం మాట్లాడుకొని పాజ్ చేసినటువంటి టాపిక్ సో క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇది మాట్లాడుతూ ఓపీసీ గురించి ప్రైవేట్ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నాం. పబ్లిక్ కంపెనీ గురించి మాట్లాడలేదు. నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాను అని చెప్పాను. సో దిస్ ఈజ్ దట్ సెషన్ అనమాట. సో ఇప్పుడు ఈ సెషన్లో మనం మాట్లాడుకునేది సో అబౌట్ పబ్లిక్ కంపెనీ. సో ఈ పబ్లిక్ కంపెనీ గురించి కూడా మాట్లాడుకుంటే మనకి ఏమైపోతుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లయబిలిటీ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నంబర్ ఆఫ్ మెంబర్స్, మొత్తం ఈ రెండు అయిపోతుంది. థర్డ్ వన్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఏంటిది? క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కంట్రోల్. ఇందులోనే హోల్డింగ్, సబ్సిడరీ ఉంటాయి చెప్తానని చెప్పాను కదా. సో అది మనం ఇప్పుడు మాట్లాడదాం. ఓకేనా? రైట్, ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనం పబ్లిక్ కంపెనీ గురించి స్టార్ట్ చేద్దాం డిస్కషన్. సో మీకు గుర్తుంటే ప్రీవియస్ క్లాస్లో మనం ప్రైవేట్ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం. ఏంటి ప్రైవేట్ కంపెనీ డెఫినేషన్ ఏంటి అంటే, బేసిక్గా అందులో 3 క్వాలిటీస్ ఉంటాయి. నంబర్ ఆఫ్ మెంబర్స్ మీద రిస్ట్రిక్షన్, షేర్ ట్రాన్స్ఫర్ మీద రిస్ట్రిక్షన్, అలాగే షేర్స్ ఇష్యూ మీద రిస్ట్రిక్షన్. ఈ 3 కండిషన్స్ కనుక ఉంటే ఆ కంపెనీని మనం ఏమంటాం? ప్రైవేట్ కంపెనీ. పబ్లిక్ కంపెనీ అంటే దెర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ డెఫినేషన్. మనకి ఇందులో ఇదే పబ్లిక్ కంపెనీ అని ఉండదమ్మా. ఏ కంపెనీ విచ్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ కంపెనీ ఈజ్ ఎ పబ్లిక్ కంపెనీ. అంటే ఏ కంపెనీకి అయితే షేర్స్ ట్రాన్స్ఫర్ మీద రిస్ట్రిక్షన్ ఉండదో, ఏ కంపెనీ అయితే పబ్లిక్గా షేర్స్ దాని ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూ చేసుకోవచ్చు, ఏ కంపెనీ మీద అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ మీద రిస్ట్రిక్షన్ ఉండదో దాన్నే పబ్లిక్ కంపెనీ అని అంటాం. ఎందుకని? ప్రైవేట్ కంపెనీ అయితే రిస్ట్రిక్షన్ ఉంది కదా, 2 to 200 నెంబర్ ఆఫ్ మెంబర్స్ మీద. అదే పబ్లిక్ కంపెనీ అయితే ఇన్ఫైనైట్ మెంబర్స్ ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు పబ్లిక్ కంపెనీలో మెంబర్స్ కింద. ఓకేనా? అండ్ అలాగే మనకి పబ్లిక్ కంపెనీ ఫ్రీగా షేర్స్ పబ్లిక్గా ఇష్యూ చేసుకోవచ్చు పబ్లిక్ ప్లేస్మెంట్స్ ద్వారా. బట్ ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ద్వారా మాత్రమే ఫండ్స్ గ్యాదర్ చేసుకోవాలి, పబ్లిక్ ఇష్యూస్కి వెళ్ళకూడదు. జస్ట్ లైక్ ఏ పబ్లిక్ కంపెనీ వెళ్ళినట్టుగా వెళ్ళకూడదు ప్రైవేట్ కంపెనీ అనమాట. అట్లా. సో అలా అంటే ఏ కంపెనీ విచ్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ కంపెనీ ఈజ్ ఏ పబ్లిక్ కంపెనీ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పబ్లిక్ కంపెనీ. ఈ పబ్లిక్ కంపెనీలో మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది అంటే, మనకి ప్రైవేట్ కంపెనీలో 2 కదా, అలాగే పబ్లిక్ కంపెనీలో మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది అంటే 7 మెంబర్స్. అంటే ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ ఏ పబ్లిక్ కంపెనీ 7 మెంబర్స్ మస్ట్ బి రిక్వైర్డ్. సార్ 2తో మనం పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చా? నో, 2తో మీరు ప్రైవేట్ కంపెనీని స్టార్ట్ చేయొచ్చు, పబ్లిక్ కంపెనీని స్టార్ట్ చేయకూడదు. యు ఆర్ నాట్ అలౌడ్ టు స్టార్ట్ ఏ పబ్లిక్ కంపెనీ with 2 members or 3 members or 4 members or 5 members or 6 members. Minimum 7 members must be required to start a public company. There can be n number of members in a public company, but there should be only 200 members in a private company. ఇక్కడ కొంతమంది డౌట్ కూడా రావచ్చు, సార్ మరి 200 దాటితే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 201 ఉన్నారు, ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంటుగా నువ్వు ప్రైవేట్ కంపెనీ ట్యాగ్ తీసేసుకొని పబ్లిక్ కంపెనీగా కన్వర్ట్ అయిపోవాలి. యూ షుడ్ చేంజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ప్రైవేట్ కంపెనీ టు పబ్లిక్ కంపెనీ అనమాట. ఓకే, సో అట్లా. సో ఒకసారి పబ్లిక్ కంపెనీ కీ పాయింట్స్ ఒకసారి చూద్దాం. సో పబ్లిక్ కంపెనీ చూడండి, డెఫినేషన్ ఏమి ఇచ్చారు? యాజ్ పర్ సెక్షన్ 2 subsection 71, పబ్లిక్ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ విచ్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ కంపెనీ. ఇక్కడ హైలైట్ చేసిన ఒకసారి చూడండి, విచ్ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ కంపెనీ అంటే ప్రైవేట్ కంపెనీ కానిది పబ్లిక్ కంపెనీ. అండ్ అన్నారు అంటే ఏంటి? దీంతో పాటుగా and has a minimum paid up share capital as may be prescribed. As of now there is no prescription, future లో రావచ్చు, చెప్పలేం అట్లా అనమాట. ఓకే, సో పబ్లిక్ కంపెనీ సిగ్నిఫికెంట్ పాయింట్స్ చూస్తే పబ్లిక్ కంపెనీ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ కంపెనీ మనకు తెలుసు. రెండోది, షేర్స్ ఆర్ ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్. ఇది మనకి ఇంకా బాగా తెలుసు. ఎందుకని? షేర్స్ ఫ్రీగా ట్రాన్స్ఫరబుల్ కాకుండా రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని పబ్లిక్ కంపెనీ అనం కదమ్మా, ప్రైవేట్ కంపెనీ అంటాం. మూడోది, నో మినిమం పేడప్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. యాజ్ ఆఫ్ నో ఏం లేదు, బట్ ఫ్యూచర్లో ఏమైనా రావచ్చు, ప్రస్తుతానికైతే ఏం లేదు. నెక్స్ట్, మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ 7, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్
నో లిమిట్, ఎంతమంది అయినా ఉండొచ్చు. అలాగే సబ్సిడరీ ఆఫ్ ఏ పబ్లిక్ కంపెనీ ఈజ్ డీమ్డ్ టు బీ ఏ పబ్లిక్ కంపెనీ. ఇది చెప్తాను, ఈరోజు క్లాస్లోనే చెప్తాను. హోల్డింగ్ కంపెనీ అంటే ఏమిటి, సబ్సిడరీ కంపెనీ అంటే ఏమిటి మాట్లాడదాం అలా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడే ఉంది నెక్స్ట్ పాయింట్, అదే హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పబ్లిక్ కంపెనీ అనమాట. అర్థమైంది కదమ్మా. సో ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్, జస్ట్ ఎ మినిట్, క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లయబిలిటీ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్. ఇది మనం మాట్లాడేసుకున్నాం. సో గుర్తుంది కదా, లయబిలిటీస్లో లిమిటెడ్ బై గ్యారంటీ, లిమిటెడ్ బై షేర్ క్యాపిటల్, అన్లిమిటెడ్ కంపెనీ. మెంబర్స్లో ఓపీసీ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ, ఇవి ఇలా ఉంటాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయేది ఏంటంటే థర్డ్ వన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ కంట్రోల్. ఈ ఆన్ ద బేసిస్ ఆఫ్ కంట్రోల్లో మనకి రెండు ఉంటాయి, హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, అండ్ మూడోది అసోసియేట్ కంపెనీ అని ఒకటి కూడా ఉంటుంది. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటమ్మా, ఆన్ ద బేసిస్ ఆఫ్ కంట్రోల్లో హోల్డింగ్ కంపెనీ గురించి, సబ్సిడరీ కంపెనీ గురించి, అసోసియేటెడ్ కంపెనీ వాటి గురించి మాట్లాడదాం. చాలా సింపుల్ అమ్మా. హోల్డింగ్ కంపెనీ అంటే ఏం లేదు, ఏ కంపెనీ విచ్ హోల్డ్స్ ద అథారిటీ ఓవర్ ద అదర్ కంపెనీ ఈస్ కాల్డ్ హోల్డింగ్ కంపెనీ. అంటే ఏ కంపెనీ అయితే వేరే కంపెనీని హోల్డ్ చేస్తుందో, హోల్డ్ చేయడం అంటే ఏంటి, చేతులతో పట్టుకోవడమా, కంపెనీ చేతులతో పట్టుకుంటుంది. ఆ కంపెనీ ఏమన్నా ఆర్టిఫిషియల్ పర్సనా, న్యాచురల్ పర్సనా, చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు, గొంతు ఉండడానికి? కంపెనీ న్యాచురల్ పర్సన్ కాదు కదమ్మా, మీలాగా నాలాగా. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే లా దృష్టిలో మాత్రమే అదొక పర్సన్, అదర్వైజ్ అది పర్సన్ కాదు. సో ఇప్పుడు పబ్లిక్ కంపెనీ, హోల్డింగ్ కంపెనీ అంటే కంపెనీని హోల్డ్ చేస్తున్నాను కదా. హోల్డ్ చేయడం అంటే అర్థం ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై హోల్డింగ్? హోల్డ్ చేయడం అంటే అర్థం ఏమిటి అని అంటే, అర్థం ఏమిటి అంటే, హోల్డింగ్ కంపెనీ అంటే ఈ కంపెనీ వేరే కంపెనీలో మెజారిటీ ఆఫ్ ద షేర్స్ని హోల్డ్ చేయడం కానీ, లేదా అక్కడ డెసిషన్ మేకింగ్ పవర్ని హోల్డ్ చేయడం కానీ. హోల్డ్ చేయడం అంటే చేతులతో పట్టుకోవడం కాదు, అక్కడ డెసిషన్ మేకింగ్ పవర్ని, వీటిని, అథారిటీని హోల్డ్ చేయడం అనమాట. డెసిషన్ మేకింగ్ పవర్ని లేదా షేర్ క్యాపిటల్ని హోల్డ్ చేస్తే, అలా హోల్డ్ చేసేటువంటి కంపెనీని హోల్డింగ్ కంపెనీ అని అంటారు. అలా హోల్డ్ చేయించుకునేటువంటి కంపెనీని, అంటే సరెండర్ అయినటువంటి కంపెనీని సబ్సిడరీ కంపెనీ అని అంటారు. సబ్సిడరీ కంపెనీ. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ. హోల్డింగ్ కంపెనీ అని అంటే అర్థం ఏమిటి అని అంటే, ఏ కంపెనీ విచ్ హోల్డ్స్ ద అథారిటీ ఓవర్ ద అదర్ కంపెనీ. ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎవరు? హోల్డింగ్ కంపెనీ. మరి కంట్రోల్ చేయించుకునేది ఎవరు? సబ్సిడరీ కంపెనీ అనమాట. సో దిస్ ఆల్ అబౌట్ హోల్డింగ్ అండ్ సబ్సిడరీ. అంటే ఇంతే కాదు, ఒకసారి మనం మెటీరియల్ కూడా చదివి డిసైడ్ అవుదాం. అండ్ అసోసియేట్ కంపెనీ ఉంటుంది. ఇదేంటి అంటే మరీ ఎక్స్ట్రీమ్ కంట్రోల్ కాదు, అలాగని అసలు కంట్రోల్ లేనట్టు కాదు. దీన్ని ఒక పదంతో యాక్ట్ నోటిఫై చేస్తుంది. దీన్నే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటారు. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే 25% కన్నా సరే చెప్తాం, మెటీరియల్లో చూసి మనం మాట్లాడుకుందాం. ఇక్కడే మళ్ళీ అంతా ఒకేసారి డంపింగ్ ఎందుకు కాన్సెప్ట్, ఒకసారి జాగ్రత్తగా చదివి మనం అర్థం చేసుకుందాం. సో ఒకసారి మెటీరియల్ చూసి చూద్దాం. ఏమంటున్నారు? హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీస్లో, హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీస్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. ఏ కంపెనీ ఈజ్ ఏ హోల్డింగ్ కంపెనీ ఇన్ రిలేషన్ టు వన్ ఆర్ మోర్ అదర్ కంపెనీస్ మీన్స్ ఏ కంపెనీ ఆఫ్ విచ్ సచ్ కంపెనీస్ ఆర్ సబ్సిడరీ కంపెనీస్. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇదిగోండి, మీన్స్ ఏ కంపెనీ ఇన్ విచ్ ద హోల్డింగ్ కంపెనీ కంట్రోల్స్ ద కాంపోజిషన్ ఆఫ్ BOD or exercise or controls more than 1/2 of the total voting power. 1/2 అంటే సగం కన్నా ఎక్కువ. ఇక్కడ చూడండి, మోర్ దాన్ 1/2 ఆఫ్ ద ఓటింగ్ పవర్ అన్నారు. అంటే ఏంటి? 50% అయితే హోల్డింగ్ కంపెనీ అయినట్టు కాదు, 50 కన్నా ఎక్కువ, 51 అట్లా అనమాట. దీంతో 51 అలా ఉంటే దాన్ని ఏమంటారంటే హోల్డింగ్ కంపెనీ అని అంటారు. ఇప్పుడు ఇలా అయినా ఉండొచ్చు, లేదా ఇందాక మాట చెప్పా, అథారిటీ కలిగి ఉంటే ఏంటి అన్న. అథారిటీ కలిగి ఉన్న హోల్డింగ్ కంపెనీ అవుతుందని చెప్పా. ఆ అథారిటీ అంటే ఇది ఇక్కడ రాశారు కదా ఫస్ట్ పాయింట్లో, కంట్రోల్స్ ద కాంపోజిషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అన్నారు కదా, అదనమాట. ఇక్కడ మీకు ఈ పాయింట్ ఇలా ప్లెయిన్గా చెప్పేస్తే అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఎవరమ్మా? హూ ఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే కంపెనీని మేనేజ్ చేసేది వాళ్ళే. కంపెనీ ఆన్ ఇట్స్ ఓన్ డెసిషన్స్ తీసుకోలేదు కాబట్టి కంపెనీ తనంతట తాను తీసుకోలేని నిర్ణయాల్ని కంపెనీ ఎలా రన్ చేయాలి అనేటువంటిది డిసైడ్ చేయాలంటే ఈ హోల్డింగ్ కంపెనీ, ఈ కంపెనీకి ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు మేనేజ్ చేస్తారు కంపెనీని. సో వీళ్ళని అంటే ఒక హ్యూమన్ బాడీని మనం అతికిస్తాం కంపెనీకి. మీరు మేనేజ్ చేయండి కంపెనీ యొక్క బెస్ట్ ఇంట్రెస్ట్తో కంపెనీకి బెస్ట్ బెనిఫిట్స్ వచ్చేలాగా మీరు డెసిషన్స్ తీసుకోండి, బిజినెస్ చేయండి, షేర్ హోల్డర్స్కి లాభాలు సంపాదించి పెట్టండి అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని మనం అపాయింట్ చేస్తాం. షేర్ హోల్డర్స్ ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ నీకు ఉందంటే నువ్వు టోటల్ కంపెనీని కంట్రోల్ చేయగలవనే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సులో స్టీరింగ్ వీల్ నీ చేతిలో ఉంది అంటే బస్ నీ కంట్రోల్లో ఉన్నట్టా కాదా? నువ్వు లెఫ్ట్ తిప్పితే లెఫ్ట్కి వెళ్తుంది, రైట్ తిప్పితే రైట్కి వెళ్తుంది. ఎందుకని? స్టీరింగ్ నీ దగ్గర ఉంది కదా. అలా కాదు, నువ్వు డ్రైవింగ్ సీట్లో లేవు, స్టీరింగ్ నీ దగ్గర లేదు, ఎక్కడో లాస్ట్ సీట్లో కూర్చున్నావు. లాస్ట్ సీట్లో కూర్చొని ఈ బస్సు నా కంట్రోల్లోనే ఉంది అని అనుకుంటే నీ కంట్రోల్లో లేదు తమ్ముడు, రియాలిటీలోకి రా. ఎందుకంటే స్టీరింగ్ నీ చేతిలో లేదు. నువ్వు లాస్ట్ సీట్లో కూర్చొని గట్టిగా ఆ బస్సు స్ట్రైట్గా వెళ్ళాలి అని అనుకుంటే డ్రైవర్కి లెఫ్ట్ వెళ్ళాలనిపిస్తే లెఫ్ట్ వెళ్ళొచ్చు. డెసిషన్స్ నీ చేతిలో లేవు. అంటే దీని అర్థం ఏమిటి? కంపెనీని కంట్రోల్ చేయడం అంటే అర్థం ఏంటంటే దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నువ్వు కనుక కంట్రోల్ చేయగలిగితే కంపెనీని నువ్వు కంట్రోల్ చేయగలిగినట్టే. అంటే కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క కాంపోజిషన్ ఆఫ్ బిఓడి అంటే ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి, ఎవరు ప్రమోట్ అవ్వాలి, ఎవరు డిమోట్ అవ్వాలి, ఎవరు వెళ్ళిపోవాలి, ఎవరు అసలు నెక్స్ట్ ఇయర్కి రెన్యువల్ అవుతుంది, ఎవరు రిటైర్ అవుతారు, ఎవరు రెన్యూ అవుతారు, అసలు ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క కాంపోజిషన్ నువ్వు కంట్రోల్ చేయగలుగుతున్నావు అంటే డెఫినెట్గా నీకు ఏదో కంట్రోల్ ఉంది ఇందులో. యు ఆర్ ఏ హోల్డింగ్ కంపెనీ. అలాగైనా అవ్వచ్చు. లేదా ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ అనే పదం ఉంది చూసారు కదా. ఆర్ అంటే అర్థం ఏంటమ్మా? అది లేదా ఇది. ఇందాక నేను స్మాల్ కంపెనీ గురించి చెప్పేటప్పుడు అంటే ప్రీవియస్ కంపెనీలో నేను స్మాల్ కంపెనీ గురించి చెప్పేటప్పుడు అండ్ అనేటువంటి వర్డ్ యూస్ చేశాను. సో అండ్ ఇంక్లూడ్స్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ యాజ్ వెల్ యాజ్ ద టర్న్ ఓవర్ ఆఫ్ దట్ కంపెనీ. సో దీస్ బోత్ కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్ ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ కంపెనీ అనమాట. బట్ ఇన్ కేస్ ఆఫ్ హోల్డింగ్ అండ్ సబ్సిడరీ, ఇక్కడ హోల్డింగ్ అనేటువంటి కంపెనీలు ఏమంటున్నారు? దేర్ ఆర్ 2 conditions. One is you should control the composition of board of directors. The second one is you should hold at least 51% of the voting power. So either of the conditions, ఈ రెండిట్లో ఏ కండిషన్స్ మీరు సాటిస్ఫై చేసినా సరే ఇట్ ఈజ్ ఓకే. అంటే ఎందుకని ఇక్కడ 2 conditions మధ్యలో ఓఆర్ ఆర్ అనేటువంటి వర్డ్ యూస్ చేశారు కాబట్టి. అక్కడ ఏ అండ్ యూస్ చేయలేదు నాకు స్మాల్ కంపెనీలో లాగా. ఐ థింక్ ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం స్మాల్ కంపెనీ గురించి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఓపీసీ ఈజ్ ఏ ప్రైవేట్ కంపెనీ. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ స్మాల్ కంపెనీ ఈజ్ ఆల్సో ఏ ప్రైవేట్ కంపెనీ అని చెప్పాను. అక్కడ మీకు స్మాల్ కంపెనీ డెఫినేషన్ చెప్పేటప్పుడు మనం మాట్లాడుకున్నాం. అక్కడ అండ్ అనేటువంటి కంజంక్షన్ ఉంది. అంటే దాని అర్థం బోత్ ద కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్. ఇక్కడ హోల్డింగ్ దాంట్లో ఎయిదర్ కండిషన్ అంటే ఎనీ ఆఫ్ ద కండిషన్ సాటిస్ఫై అయితే చాలు. అంటే ఈవెన్ దో యు ఆర్ నాట్ హోల్డింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ షేర్స్, if you should control, if you are able to control the composition of BOD, you are also termed as a holding company of that company. So the whole point is you should be able to control the authority over that company. If you do so, you will be called as a holding company. Otherwise you are not a holding company, you are just one another company anamata. Clear? Okay kada? So atla next inkemantaru, provided that such class or classes of holding companies as may be prescribed shall not layers of subsidiary beyond such numbers as may be prescribed. So for the purpose of this section, a company shall be deemed to be a subsidiary company of the holding even if the control refers to subclass 1 or 2 is of any other subsidiary company of the holding company. అంటే దీని అర్థం ఏం లేదు, హోల్డింగ్కి సబ్సిడరీ, ఇప్పుడు ఒక కంపెనీ ఉందమ్మా, అది హోల్డింగ్ కంపెనీ. ఈ కంపెనీకి ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది. ఆ సబ్సిడరీ కంపెనీ అనేది ఇంకో కంపెనీని హోల్డ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. సింపుల్ అనమాట. ఎక్స్ లిమిటెడ్, వై లిమిటెడ్, జెడ్ లిమిటెడ్ ఉంది. జెడ్ లిమిటెడ్లో మెజారిటీ ఆఫ్ ద షేర్స్ వై లిమిటెడ్కి ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? వై లిమిటెడ్ ఈజ్ ఏ హోల్డింగ్ కంపెనీ, జెడ్ లిమిటెడ్ ఈజ్ ఏ సబ్సిడరీ కంపెనీ.
వై లిమిటెడ్లో మెజారిటీ షేర్స్ ఎక్స్కి ఉన్నాయనుకోండి, అప్పుడు ఎక్స్ లిమిటెడ్ హోల్డింగ్ కంపెనీ, వై లిమిటెడ్ సబ్సిడరీ, జెడ్ లిమిటెడ్ సబ్సిడరీ. సో జస్ట్ లైక్ దట్ అలా అనమాట. సో నెక్స్ట్ ఇంకేంటి, స్టేటస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ విచ్ ఈజ్ సబ్సిడరీ టు పబ్లిక్ కంపెనీ. అంటే పబ్లిక్ కంపెనీకి సబ్సిడరీగా ఉంటే దాన్ని కూడా పబ్లిక్ కంపెనీ అని అంటారు. ఇందాక మనం చదువుకున్నాం. అంటే ఇదే ఇందాక ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నది అదే కదమ్మా. హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీలో ఒక పబ్లిక్ కంపెనీకి సబ్సిడరీ ఉందనుకో, ఏదైనా ప్రైవేట్ కంపెనీ, ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ కంపెనీ, ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ ఏ పబ్లిక్ కంపెనీ, ఎందుకంటే ఆ సబ్సిడరీ కాబట్టి. అట్లా నెక్స్ట్ ఇది మాట్లాడుకుని క్లోజ్ చేద్దాం. ఏంటిది, అసోసియేటెడ్ కంపెనీ. దీన్ని అసోసియేట్ కంపెనీ అంటారు. చూడండి ఏమంటున్నారు అసోసియేట్ కంపెనీ అంటే, ఇందాక సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అన్నాం కదా, అంటే ఒక కంపెనీలో మరీ హోల్డింగ్ కంపెనీ అంత నీకు పవరు లేదు, అలాగని మరీ తక్కువ పవర్ కూడా కాదు, యూ హ్యావ్ ఏ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్, దెన్ యూ విల్ బీ కాల్డ్ యాజ్ అన్ అసోసియేటెడ్ కంపెనీ, సిస్టర్ కాన్సర్న్ అన్నట్టు అనమాట. సో ఏంటి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అర్థం ఏమిటి అంటే, ఇక్కడ చూడండి, మీన్స్ కంట్రోల్ ఆఫ్ అట్లీస్ట్ 20% ఆఫ్ టోటల్ ఓటింగ్ పవర్ ఆర్ కంట్రోల్ ఆఫ్ ఆర్ పార్టిసిపేషన్ బిజినెస్ డెసిషన్స్ అంటారు అన్ అగ్రిమెంట్. అంటే ఆ కంపెనీ ఏ బిజినెస్లో పార్టిసిపేట్ చేయాలో చేయకూడదు అనేది నువ్వు డిసైడ్ చేయగలవు, లేదా ఓటింగ్లో షేర్ క్యాపిటల్లో 20% ఆఫ్ ద ఓటింగ్ రైట్స్ నువ్వు హోల్డ్ చేస్తున్నా సరే, అప్పుడు నువ్వు 20% అంటే మరీ తీసి పడేసేంత తక్కువ కాదు, మరీ 50% వెయిట్ ఇచ్చేంత హోల్డింగు కాదు, రెండు కాకుండా మీడియేషన్గా ఉంటుంది అనమాట. సో దీన్నే మనం అసోసియేటెడ్ కంపెనీ అని అంటాం. సో ఇక్కడ షేర్ క్యాపిటల్ అంటే అర్థం పెయిడ్ అప్ ఈక్విటీ క్యాపిటల్ అండ్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనమాట. ఎందుకంటే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ యాక్చువల్లీ ఓటింగ్ రైట్స్ ఉండవు కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేయము, కానీ ఇక్కడ ఏమంటున్నారు కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. అంటే కన్వర్టబుల్ అంటే ఈక్విటీ నుంచి ప్రిఫరెన్స్గా అది మారగలదు అట్లా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, అసోసియేటెడ్ కంపెనీ. వెరీ సింపుల్. నువ్వు హోల్డ్ చేయగలవు అంటే అర్థం ఏమిటి, నువ్వు డెసిషన్స్ని మాడిఫై చేయగలవు. డెసిషన్స్ ఎలా మాడిఫై చేస్తావు, డెసిషన్స్ తీసుకునేది బీఓడి కదా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వాళ్ళే నా కంట్రోల్లో ఉన్నారా పిచ్చోడా. కాంపోజిషన్ ఆఫ్ బీఓడి, ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళిపోవాలి నేను డిసైడ్ చేయగలను, ఐ కెన్ కంట్రోల్ ద కాంపోజిషన్ ఆఫ్ బీఓడి. ఇలా జరిగినా, లేదా మెజారిటీ ఓటింగ్ రైట్స్ అంటే 50 కన్నా ఎక్కువ, 50 కాదండి, 50 ఉంటే నువ్వు హోల్డింగ్ అయినట్టు కాదు, 50 కన్నా ఎక్కువ ఉంటే. సో ఈ రెండిట్లో ఏది జరిగినా సరే, 50 కన్నా ఎక్కువ ఉన్న కాంపోజిషన్ ఆఫ్ బీఓడిని కంట్రోల్ చేయగలిగిన నువ్వు హోల్డింగ్ కంపెనీ, నీ చేత కంట్రోల్ చేయించుకునేవాళ్ళు సబ్సిడరీ కంపెనీ. అర్థమైందా? ఏ సబ్సిడరీ కంపెనీ టు ఏ సబ్సిడరీ కంపెనీ ఈజ్ ఆల్సో సబ్సిడరీ కంపెనీ టు ద హోల్డింగ్ కంపెనీ అనమాట. A is equal to B, B is equal to C, then A is equal to C. Simple as that అంతే. మూడోది అసోసియేట్ కంపెనీ. అసోసియేట్ కంపెనీ అంటే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే దాన్ని అసోసియేట్ కంపెనీ అంటారు. వాట్ ఈజ్ మెంట్ బై సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు, 20% ఆఫ్ ద ఓటింగ్ రైట్స్ కానీ, లేదా ఏదైనా కంపెనీస్ మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఏదైనా అరేంజ్మెంట్ని నువ్వు ఏ బిజినెస్ చేయాలి చేయకూడదు అనేటువంటిది నువ్వు కంట్రోల్ చేయగలిగినా సరే, అప్పుడు కూడా దీన్ని అసోసియేట్ కంపెనీ అని అంటారు అన్నమాట. అట్లా. సో నెక్స్ట్ వన్ మనకి ఇప్పుడు ఉన్నది క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్సెస్ టు ద క్యాపిటల్. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. సో ఇప్పుడు చూడండి ఒకసారి ఓవర్ పిక్చర్ చూస్తే, క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్లో ఆన్ ద బేసిస్ ఆఫ్ లయబిలిటీ అయిపోయింది, మెంబర్స్ అయిపోయింది, కంట్రోల్ అయిపోయింది. రేపు క్లాస్లో ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్సెస్ టు ద క్యాపిటల్ దీని గురించి మాట్లాడదాం. అంటే లిస్టెడ్ కంపెనీ అంటే ఏంటి, అన్లిస్టెడ్ కంపెనీ అంటే ఏంటి, వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ ద సెషన్. సో ఇప్పటివరకు మాట్లాడుకున్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటిది, మనం కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ మాట్లాడుకున్నాం, కంపెనీస్ లిమిటెడ్ బై షేర్ క్యాపిటల్ మాట్లాడుకున్నాం, అన్లిమిటెడ్ కంపెనీస్ మాట్లాడుకున్నాం, 1% కంపెనీ మాట్లాడుకున్నాం, ప్రైవేట్ కంపెనీస్ మాట్లాడుకున్నాం, పబ్లిక్ కంపెనీస్ మాట్లాడుకున్నాం, హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, అసోసియేట్ కంపెనీ, ఇవన్నీ కూడా మనం మాట్లాడు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్సెస్ టు ద క్యాపిటల్ గురించి మాట్లాడదాం. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.